మనతో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మాజీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి గారు ఉన్నారు. ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు. శ్రీదేవి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు చేస్తున్నాం. మేడం చెప్పండి, డిఎస్సి మీద అవకతవకలు జరిగాయని వైసీపీ ఆందోళన చేస్తుంది. మరోవైపు గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి, ఓఎంఆర్ షీట్ కూడా పరిశీలించామని చెప్పి సిట్ నివేదిక ఇచ్చింది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? చూడండి, మెగా డిఎస్సి జరిగి ఎంత కాలమైంది. ఆల్మోస్ట్ చాలామంది కూడా అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. అంటే మొన్న ఈ మధ్య ఏదో నీట్ పేపర్ లీక్ అయిందని ఎక్కడో ఢిల్లీలో కాక్రోచ్ బ్యాచ్ చేస్తే అదే ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఏదో చేద్దామని ట్రై చేశారు. కానీ అందులో నిజాలు సిగ్గుగా అందరికీ తెలుసు. ఎందుకంటే ఆల్మోస్ట్ అసలు మెగా డిఎస్సి అనేది మొట్టమొదటి సంతకం చేసిందే సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఆయన ఫస్ట్ సంతకం దేని మీద పెట్టాడు? పెన్షన్ పెంపు మీద పెట్టాడు. కానీ ఆయన ఏం చేస్తాడు? ప్రతి సంవత్సరం కూడా 250 పెంచుకుంటూ పోయి 5 సంవత్సరాలు 3000 చేస్తాడు. కానీ అలా కాదు, ఫస్ట్ సంతకం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పైన. అది ఇచ్చిన వెంటనే, సంతకం పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా విదిన్ 150 డేస్లోనే ఈ ప్రక్రియ పూర్తయిపోయి, అది కూడా ఈ ఓఎంఆర్ షీట్స్ వాట్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్, అది కూడా సెక్యూర్డ్గా ఒక రూమ్లో పెట్టి దానిలో కూడా ఓన్లీ సంబంధిత అధికారులు మాత్రమే దాన్ని అప్డేట్ చేసి, సో దానికి క్వశ్చన్ పేపర్స్ని కూడా మొత్తం 42,000 తీసుకొని దాంట్లో ఎవ్రీ డే ఆల్టర్నేట్ డే దట్ పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 200 అబౌవ్ అండ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. సో అంటే ఏంటి, అంత దాన్ని పటిష్టంగా దాన్ని ఏ విధంగా చేశారో మీ అందరికీ తెలుసు. అయితే ఏంటంటే అసలుకి ఈ మెగా డిఎస్సి ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో అసలు ఈ ప్రక్రియ వద్దని 250 కేసులు పెట్టిన ఘనత వైసీపీది. అంటే ఏంటంటే ప్రతి ఒక్క మంచి కార్యక్రమం ఏదైనా చేపడితే దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, విధ్వంసం చేయాలి, తర్వాత కక్షలు, కారుణ్యాలు, అసూయలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పేటెంట్. సో కనుక ఏంటంటే ఏ విధంగా అయినా ఈ మెగా డిఎస్సి మీద గొడవ చేయాలని ఒక జంజీ బ్యాచ్ చేస్తుందని ఆయన చెప్పాడు. కానీ అది జంజీ బ్యాచ్ కాదండి, అది బ్లేడ్ బ్యాచ్. అది ఫేక్ బ్యాచ్ చేసే ఆ యొక్క విధ్వంసం తప్పితే అది ఏం లేదో అందరికీ తెలుసు. ఇప్పుడు అందరూ కూడా చాలామంది మీరు చూస్తున్నారు, ఎవరైతే అపాయింట్ అయ్యారో 16,000 పైన చిల్లుకు ఎవరైతే టీచర్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు నవీన్ అని ఒక స్టూడెంట్, అసలు ఆయన యాక్చువల్లీ ఆయన పనిచేస్తున్న సంస్థ నుంచి తను అసలుకి సర్టిఫికేట్ తీసుకోకుండానే ఎగ్జామ్ రాశాడు. తర్వాత వెరిఫికేషన్ అప్పుడు అసలు ఆయన దాన్ని అటెండ్ చేయలేదు. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఇక్కడ ఎలా పెట్టారంటే 1:1 పెట్టారు. అంటే పథకాలు ఏంటంటే 1:4 అట్లా, అంటే ఒకళ్ళ తర్వాత అట్లా కాకుండా ప్రతి ఒక్క ఈ కోటా కూడా ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో రిజర్వేషన్స్, సపోజ్ ఏబీసీ పద్ధతిలో ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్స్ అన్నీ తీసి హారిజంటల్, వర్టికల్, క్యాస్ట్ పరంగా అన్నీ కూడా చూసి మార్క్స్ అన్నీ చూసి తర్వాత ఈ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో అలాంటప్పుడు 1:1 అంటే ఒక పర్సన్ ఎవరైతే రాలేదో ఆయన్ని రాకపోతే నెక్స్ట్ పర్సన్ పిలుస్తారు. అది ఈ విధంగా జరిగిందనమాట. సో ఈ ప్రక్రియ అంతా కూడా అంత ఫాస్ట్గా చేసి అందరూ కూడా మనము ఉత్తర్వులు ఇచ్చి వాళ్ళందరూ జాబ్ చేసుకుంటే ఈ విధంగా కృత్రిమమైన ఈ యొక్క చర్య చేయటం అనేది, ఈ యొక్క ఉద్యమం చేయటం మంచిది కాదు. కనుక దీన్ని ఏ విధంగా చూడాలి అని మీరంటే దీన్ని మాత్రము ఈ యొక్క విధ్వంస చర్యగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంతో కష్టపడి చదువుతారండి స్టూడెంట్స్. వాళ్ళకి అసలు మెగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఇదేంది డిఎస్సి, చంద్రబాబు నాయుడు గారు 11,000 ఇచ్చేది, నేను వస్తే 20,000 పైచలకు మరి ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి నెల కూడా సంవత్సరం జనవరి కల్లా నేను డిఎస్సి క్యాలెండర్ వదులుతానని చెప్పి ఆయన చేసింది ఏంటి, సాక్షి క్యాలెండర్ వదులుకున్నాడు జనవరి అప్పుడు. అంటే మీరు ఈ విధంగా చూస్తే ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం అనేది అసలు ఉద్యోగాలు అనే మాటే లేకుండా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి తెలుసా? వాలంటీర్స్ ఉద్యోగాలు, గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు, ఈ విధంగా చేసి ప్రజలకి ఉద్యోగాలనే మాటని మైమర్చి వాళ్ళు 2.5 లక్షల మందికి ఎవరిచ్చారు? 5,000 జీతాలు వాలంటీర్స్. సో కనుక ఈరోజు వీళ్ళెంతో గౌరవప్రదంగా వాళ్ళందరూ కూడా జాబ్ చేసుకుంటుండే ఈ విధంగా విధ్వంసం సృష్టించడం అనేది కరెక్ట్ కాదు. దీనికి కంపల్సరీగా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా నేను గంటాపదంగా చెప్తున్నాను. అమరావతి ప్రాంత ఎమ్మెల్యేగా మీరు చేస్తున్నారు, తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతుంది. నిన్న సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే మావిగనని చెప్పని వైసీపీ స్టాండ్ తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అమరావతి అనేది డెవలప్మెంట్ జరగట్లేదు, పైనే చేస్తున్నారు. నిన్న పేరుని నాని కూడా విమర్శ చేసే పరిస్థితి. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? వాళ్ళు అమరావతి అనే పేరే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే అసలు అమరావతి అనేది దేవతల రాజధాని, దేవతలు తల్లనే రాజధాని ఇక్కడ నిర్మిస్తాను, సింగపూర్ వెళ్ళి ఎన్నో గ్రాఫిక్స్ తయారు చేసుకుని వచ్చారు అని వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు అన్నారు, నేను కూడా అన్నా. ఎందుకంటే మనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ అదే.
ఇడ్లీ పాత్ర లాగా ఉంది, గ్రాఫిక్స్ ఉన్నాయి, బాహుబలి సెట్టింగ్స్ లాగా అని చెప్పారు తప్పితే ఈ రోజు మీరు చూడండి ఆ గ్రాఫిక్సా లేకపోతే రియల్ రోడ్సా? ఆ సీడ్ యాక్సెస్ నుంచి మీరు కనెక్టివ్ రోడ్స్ నిన్న స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించారు, అది రాజమార్గం. ఇదివరకు ఏం చెప్పారు, కరకట్ట మీద చిన్న బ్రిడ్జ్ ఒకటేసి టూ అండ్ ఫ్రో, అటు వెళ్ళే వాళ్ళకి ఇటు వెళ్ళకి అంత నేరో రోడ్, అసలు ఇది రాజధాని అయినా, ఈ విధంగా వాళ్ళు కామెంట్ చేస్తే ఈ రోజు అక్కడ నుంచి మనం నేరుగా ఇప్పుడు విజయవాడ ఇప్పుడు మేము విజయవాడ వచ్చాం, రోడ్డు మీద నుంచి ఎంత ఫాస్ట్గా వచ్చాం, 20 minutes లో వచ్చాం. అంటే అమరావతి వెళ్ళాలన్నా లేకపోతే విజయవాడ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా ఈ కనెక్టివ్ రోడ్స్ ఎంత డెవలప్మెంట్ అయింది. తర్వాత ఇప్పుడు మీరు నిన్న ఎమ్మెల్సీ తర్వాత ఎంపీ క్వార్టర్స్ మినిస్టర్స్ అన్ని క్వార్టర్స్ ఎమ్మెల్సీలు అన్ని చూసొచ్చారు. సో ఆ క్వార్టర్స్ కూడా చాలా దేదీప్యంగా, ఎందుకంటే 80% 2014 నుంచి స్టార్ట్ చేసి ప్రక్రియ మనం ఎప్పుడైతే అమరావతి 2050లో డిక్లేర్ అయ్యారో అప్పటి నుంచి కట్టడం స్టార్ట్ చేస్తే 80% కంప్లీట్ అయితే 2019కి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అటు కాస్త ఆపేసి దాని యొక్క స్టాండర్డ్ కూడా ఎట్లా ఉంది అని మనం జిఐడి ద్వారా వెళ్ళి అవన్నీ కనుక్కొని దాన్ని కంప్లీట్ చేసి త్వరలో వాళ్ళకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఇవ్వబోతున్నాం ఐఏఎస్లు కానీ. కనుక ఏంటంటే శరవేగంగా చేసింది ఎవరు, అమరావతిని జంగిల్ రాజధానిగా చేసింది ఎవరు? అసలు రాజధాని అనకూడదు, జంగిల్ చేసి పెట్టేశారు మొత్తం, చిట్టడవిలాగా చెట్లు, అసలు అది నడవటానికి రోడ్లు లేకుండా అసలు ఎవరి ప్లాట్ వాళ్ళది అసలు ఐడెంటిఫై చేసుకోకుండా కావాలంటే మీ భూములు మీరు తీసుకోండి అంటే అసలు భూములు ఎలా తీసుకుంటారు, అక్కడ రోడ్లు పడిపోయినాయి, ప్లాట్లు చేసి పెట్టారు, ఎక్కడో మీకు దొండపాట్లు ఇస్తే వాళ్ళకి మధుడవలో ఇచ్చారు. కనుక ఏంటంటే ఈ రోజు వాళ్ళు చేసిన ప్రక్రియ ఎట్లా ఉందంటే ఉన్నదాని కంటే కూడా లేని దాన్ని తీసుకొచ్చి ఏ విధంగా ప్రజలకి మభ్య పెడుతూ అసలు అమరావతి అంటే అక్కడికి వచ్చిన ఈ కొంచెం తవ్వితేనే నీళ్ళు వస్తాయి, ఇదొక వేసల రాజధాని, తర్వాత ఇదొక అమరావతి కాదు ఇది కమరావతి అని రకరకాలుగా 5 సంవత్సరాల్లో వీళ్ళందరినీ కూడా రైతుల్ని, అది కూడా భూములు ఇచ్చిన రైతులు 58 రోజుల్లో 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఇదే అమరావతి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఇది 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు మావి అంటే ఆయనకి ఎవ్రీ 5 years ఒక వేవరీ ఉంటుంది అనమాట, అంటే ఒక సైకిక్ ప్రాబ్లంతో మాటికి మారుస్తాడు. ఇప్పుడు ఈ మావిగన్ అనేది నెక్స్ట్ ఏమంటాడో తెలియదు. కనుక ఏంటంటే వాళ్ళ మాటలకి వాళ్ళు చెప్పేదానికి ఏమీ క్రెడిబిలిటీ లేదు కనుక మనం దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సి అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, అందుకే కదా వాళ్ళకి 14 సీట్లు ఇచ్చారు. ప్రజలు వాళ్ళ మాటలే నమ్మినట్లయితే ఇప్పటికల్లా వాళ్ళే అధికారంలో ఉండాలి కదా. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని వైసీపీ పార్టీ గురించి మాట్లాడుకోవడం చాలా టైం వేస్ట్ అని కూడా నేను అనుకుంటా. అంటే భవిష్యత్తులో మేము అధికారంలో ఖచ్చితంగా వస్తాం, వచ్చినాక మీ వ్యవహారం తెలుస్తాం అని చెప్పిన వార్నింగ్ లేసిన పరిస్థితి అయితే ఉందో పార్టీ నేతలంతా కూడా. ఆ టీడీపీ నేతలంతా భయపడాలంటారా? మీరు ఎటువంటి స్పందన చెప్తారు? భయపడే పరిస్థితి లేదండి, భయం వాళ్ళకు ఉండాలి, మాకు కాదు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కసారి కూడా సిద్ధం సభలని ఎలక్షన్ ముందు పెట్టాడు, మీకు తెలుసు కదా. జనాలు ఎట్లా వచ్చారు, కోకొల్లలు జనాలు తరలించారు. వీళ్ళు పేటీఎం బ్యాచ్ అండి వినలేదు ఆ రోజు. నేను అప్పుడు ఎమ్మెల్యేగా చెప్తున్నా, వీళ్ళు చేసేయన్ని ఎట్లా ఉంటుంది, స్లో పాయిజన్ ఇస్తూ జనాలకి ఏది అబద్ధమో దాన్ని ఇదే నిజం, ఇదే కుక్కని తెచ్చి ఇదే పంది అంటారు, పందిని తెచ్చి ఇది నంది అంటే అది మనం నమ్మాలి, అది నంది అని కాదు ఇది పంది అని. సో ఆ విధంగా జనాల్ని మభ్య పెట్టుకుంటూ సిద్ధం అని చెప్పేసి దేనికి సిద్ధం, వై నాట్ 175 అన్నారు. వై నాట్ 175 ఈ రోజు ఏమైంది, అది కాస్త 11 వచ్చేసింది. అంటే ఏంటంటే వీళ్ళు చెప్పే ప్రతి మాట కూడా జనాలు ఎక్కడ వాళ్ళ యొక్క క్యాడర్ డిస్టర్బెన్స్ అవుతారో, ఎక్కడ వాళ్ళు తప్పించుకొని వెళ్తారో, అసలు వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందో అనే భావనలో వాళ్ళు ఏదో ఒకటి ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి వాళ్ళు ఏదో నెక్స్ట్ మేమే వస్తాం, అసలు ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఏమీ కాలేదు, మొన్ననే గెలవని పార్టీ ఈ రోజు అధికారంలో వస్తుందంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారు? అంతేకాకుండా అప్పుడు కూడా చెప్పారు జూన్ 15, 14 తారీఖు ఏదో అనౌన్స్ కూడా చేసి మన వైజాగ్ లో మనం గెలవబోతున్నా, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం మీ బిడ్డ చేస్తున్నాడు, మీ బిడ్డ వైజాగ్ లో కాపురం పెడుతున్నాడు. ఏమైంది? ఆ కాపురం కథలన్నీ పక్కకు పోయినాయి. ఈ రోజు అది కాస్త ఋషికొండని గుండె కొట్టేస్తే దానికి పెట్టిన 500 కోట్లు కాస్త ఇప్పుడు గవర్నమెంట్ టూరిజం శాఖ అది ఉపయోగించుకోబోతుంది. కనుక వాళ్ళు ప్రజలు ఏదో ఒకటి ఒక ఎలిగేషన్ తీసుకొచ్చో లేదా ఏదో ఒకటి ప్రజలు మభ్య పెట్టుకుంటే ఏదో మాట్లాడతారు కనుక దానికి మనం ఆన్సర్ ఇవ్వటమే ఎందుకంటే మనం సైలెంట్ గా ఉంటే ప్రజలందరూ అదే నిజం అనుకుంటారు. కనుక దాన్ని తిప్పికొట్టే బాధ్యత మా పార్టీ తెలుగుదేశం పార్టీ అండ్ అధికార ప్రతినిధిగా మాకు కూడా ఉంది. కనుక మీరు అడిగిన క్వశ్చన్ కూడా చాలా $1 million క్వశ్చన్. కనుక 2029 ఎలక్షన్ లో మీరు రాసి పెట్టుకోండి, సువర్ణాక్షలతో రాసుకుంది, రాబోయేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని కూడా నేను గట్టిగా చెప్తున్నాను. విరూపాక్షని పరామర్శించే కావచ్చు, సిదిరి అప్పలరాజుని పరామర్శించే కావచ్చు, ఇట్లా పర్యటన చేస్తున్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పరామర్శించడం పై మీరు ఎలా స్పందిస్తారు? వీళ్ళు పరామర్శ ఎట్లా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి కదిలితే ఒక తలకాయ పగిలిపోవాలి, ఆ సింగయ్య తల పగిలిపోవాలా, లేకపోతే ఇంకొక చోటకి వెళ్తే అక్కడ ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని అక్కడ కొంతమంది విధ్వంసం సృష్టించాలి. కనుక ఆయన కదిలితే ఒక 4-6 గంటలు ట్రాఫిక్ జామ్,
ఆ ప్రజలకి ఇబ్బంది. ఇప్పుడు సపోజ్ మనమే ఇక్కడ రావాలి, సపోజ్ ఒక ఐసీయూ పేషెంట్ షిఫ్ట్ చేస్తున్నాడు అంబులెన్స్‌లో, లేకపోతే మనకే ఒక హార్ట్ అటాక్ వచ్చింది. ఆ 4 గంటలు మనం హార్ట్ అటాక్ తెచ్చుకొని ఆ అంబులెన్స్ అక్కడ స్టక్ అయితే పరిస్థితి ఏంది అంటే పైనున్న వాళ్ళ ప్రాణాలు పైకే పోవాలా? అంటే ఏంటంటే వీళ్ళు ఒక పరామర్శించడం ఎట్లా వెళ్ళాలి? సపోజ్ ఎవరైనా చనిపోయారు. ఎవరు వెళ్తారండి? ఒక 50 మంది, 100 మంది ఎళ్లి అలా కాకుండా ఇది పరామర్శ కాదు. దీని పరామర్శ పేరుతో వాళ్ళు సృష్టించే విధ్వంసం, అంతేకాకుండా ఒక దండయాత్రలాగా వెళ్తున్నారు. ఇదేదో అటాక్ లాగా. వెనక నుంచి ఎవడో సీఎం అని అరుస్తాడు. అసలు సీఎం ఎవడురా బాబు? సీఎం గెలిచిన సీఎంఏ చంద్రబాబు నాయుడు గారు ఉంటే అక్కడేంటి సీఎం? అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు అక్కడ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లు, వీళ్ళందరూ కూడా రఫా బ్యాచ్లు, గొడ్డలు పెట్టి నరికే బ్యాచ్లు అందరిని దించేసి వాళ్ళు చేసే విధ్వంసంతో ఆయన ఏదో చాలా రెచ్చిపోతూ నేనే సీఎం అనే ఒక డెల్యూషన్లో, హాలుసినేషన్లో బ్రతుకుతూ ప్రజలను కూడా బాధ పెడుతున్నారు. కానీ ఇలాంటి పరామర్శలు కరెక్ట్ కాదు. అయినా ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారిని జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారండి? అన్యాయంగా అయితే ఏం పెట్టలేదు కదా. వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేసి ఆ పర్సన్, ఆ దారిని పోయే పర్సన్ ఎవరైతే ఉన్నారో గొర్రెల కాపరి దానయ్య చనిపోతే మళ్ళీ వాళ్ళ ఎవరైతే వాళ్ళ సర్వెంట్గా మా ఇంటికి రా అని వాళ్ళ భార్యకి చెప్పి ₹1,00,000 నీకు కాంపన్సేషన్ ఇస్తానని చెప్పి, తర్వాత ఆ చంపిన వాడు వాళ్ళ కొడుకు కాదని, అర్ణవర్మ కాదు కనుక వేరే పర్సన్ అని తీసుకొచ్చి, సో ఈ విధంగా వాళ్ళు ఎలిబి సృష్టించారు, ఫాల్స్ ఎలిబి. అలా అంటే నేరస్తులు తప్పించడం, నేరస్తులకి మనము సపోర్ట్ చేయటం కూడా మన యొక్క చట్టాల్లో కరెక్ట్ పద్ధతి కాదు. కనుక ఈయన నేరస్తులు తప్పించి ఆ నేరస్తుల్ని తప్పించే కార్యక్రమంలో వేరే వాళ్ళని దాంట్లో ఇంక్లూడ్ చేశారు కనుక సిద్ధార్థ్ అనే వ్యక్తిని ఆయనే ఫోన్ చేసి చెప్పాడు నేనుగా చేసింది వీళ్ళ కొడుకని. అందువల్ల ఆయన్ని ఫాల్స్ కేసు ఆయన బుక్ చేశాడు కనుక ఎఫ్ఐఆర్ చేస్తారు. అది జరిగిన విషయం. కనుక ఏంటంటే ఈయన పోయే విమర్శ ఎవరినైతే పరామర్శిస్తారో వాళ్ళందరూ కూడా మర్డర్ చేశారు, లేదా ఇలాగా నేరస్తులు, లేకపోతే ఒక గంజాయి బ్యాచ్ చనిపోతే ఎవడన్నా బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ, లేకపోతే వాళ్ళకి ఎవరైనా విగ్రహం పెడితే ఆ విగ్రహ ఆవర్షన్కి వెళ్తాడు. అంటే ఏంటంటే మంచి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళడు. అంటే నేరస్తులు దుంబి చేసేవాళ్ళు, తర్వాత హత్యలు చేసే వాళ్ళు ఎవరైనా చనిపోతే మాత్రమే ఈయన వెళ్తాడు. కనుక ఈయన యాత్రల్ని, ఈ దండయాత్రల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదంతా ఊరికి వాళ్ళు టెంపరీగా కృత్రిమంగా సృష్టించి వాళ్ళ యొక్క దండయాత్ర తప్పితే ఇది నిజంగా ప్రజలు వాలంటీర్గా వచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళకు బిర్యానీ ప్యాకెటో లేకపోతే గంజాయి పొట్లమో లేకపోతే ఒక ఏదో క్వార్టర్ ఇస్తే వస్తున్నారు తప్పితే వాళ్ళు నిజమైన కార్యకర్తలు కాదు.